హలో నమస్తే వెల్కమ్ టు మా పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? నేనైతే జస్లిన్తో చాలా బిజీగా ఉన్నాను. సో ఈరోజు చాలా హ్యాపీగా కూడా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు మనం గివ్ అవే విన్నర్ ఎవరో తెలుసుకోబోతున్నాం కాబట్టి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే జనరల్గా నాకు గిఫ్ట్స్ ఇవ్వడం అన్నా చాలా ఇష్టం, అట్ ద సేమ్ టైం గిఫ్ట్స్ తీసుకోవడం అన్నా కూడా చాలా ఇష్టం. సో ఈరోజు నేను మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ అండ్ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. నేను గివ్ అవే అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. నేను చెప్పినట్టు నా యొక్క పోస్ట్ని ఎఫ్బీలో లేదంటే మీ సోషల్ అకౌంట్స్లో చక్కగా షేర్ చేశారు. సో చాలామంది పార్టిసిపేట్ చేశారు, వాళ్ళందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్. ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ విన్నర్సే నా దృష్టిలో. బట్ ఒక్క విన్నర్ని మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ వీడియోలో ఆ విన్నర్ ఎవరో నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. నేనైతే జస్ట్ నార్మల్గా స్టార్టింగ్లో ఏం ప్లాన్ చేశానంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో దానికి సంబంధించి ఒక గివ్ అవేని ఒక విన్నర్ని సెలెక్ట్ చేసి నేను గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే నాకు అనిపించింది 15 రోజులంటే ఇట్స్ చాలా పెద్ద టైం, చాలా ల్యాగ్ చేస్తున్నానేమో అనిపించి సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయాలని సో 10th నేను రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తాను, కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. సో అదేవిధంగా సో 11వ తారీఖు గివ్ అవే విన్నర్ ఎవరో మీకు చెప్పబోతున్నాను. సో నేనైతే చాలా థ్యాంక్స్ అండి, మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు, చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. సో గివ్ అవే గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో చాలామంది అడిగారు, ఏంటి మీరు కట్టుకున్న చీర ఇచ్చేస్తారా, మీకు ఆ చీర నచ్చలేదా, మీరు వాడి మాకు ఇచ్చేస్తారా అని చెప్పి కొన్ని రకాల నెగిటివ్ కమెంట్స్ కూడా వచ్చాయి. సో వాళ్ళకి నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను కట్టుకున్న చీర మీకు ఇవ్వటం లేదు ఫస్ట్ థింగ్. సో అమెజాన్ నుంచి కొరియర్ సర్వీస్ డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చి వాళ్ళు డెలివరీ అనేది ఇస్తారు. సో కొత్త చీర నేను వాడిన చీర అయితే అసలు ఇవ్వటం లేదు. నేను వాడిన చీర మీకు ఇస్తాను, అది నాకు నచ్చి నేను ఉంచుకున్న చీర మీకు ఎందుకు ఇస్తాను చెప్పండి. సో మరి అంత డర్టీ ఫీల్ అయితే కాదు. సో కొత్త చీర నేను మీకు పంపిస్తున్నాను. సో గివ్ అవే విన్నర్ ఎవరో తెలుసుకున్నాక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అడ్రస్ని ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుంది. ammapathshala1@gmail.comకి మీ అడ్రస్ని ఫుల్గా పంపించండి. మీ పేరు, కేర్ ఆఫ్, మీరు ఎక్కడ ఉంటారు, మీ ప్లేస్, ల్యాండ్ మార్క్, మీ 2 ఫోన్ నెంబర్స్, ఒక ఫోన్ నెంబర్తో పాటు ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్స్, ఫుల్ డీటెయిల్స్ అనేవి నాకు మీరు మెయిల్ చేస్తే నేను అమెజాన్ నుంచి డైరెక్ట్గా మీకు శారీ అనేది పంపిస్తాను అనమాట. ఖచ్చితంగా మీరు ఫుల్గా అడ్రస్ ఇస్తేనే మీకు ఆ యొక్క శారీ అనేది డెలివర్ అవుతుంది. సో అస్సలు లేట్ చేయకుండా గివ్ అవే విన్నర్ ఎవరో తెలుసుకుందామా. సో నేను 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 9 వీడియోలు పోస్ట్ చేశాను. సో 10 రోజులు అంటే 10 రోజులు 9 వీడియోలు పోస్ట్ చేశాను. ఆ వీడియోలో నేను ఒక్క వీడియో సెలెక్ట్ చేసుకున్నాను, అదేంటంటే హోమ్ మేడ్ విక్స్ ఎలా తయారు చేయాలని చెప్పి ఆ వీడియోలో నేను ఒక విన్నర్ని సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళు ఎవరు అంటే నాకు ఎలాంటి పార్షియాలిటీ లేదండి, అక్కడ ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి ఒక యాప్ ఉంటుంది కదా, సో ఆ యాప్ యూజ్ చేసి మాత్రమే నేను రిజల్ట్ని అనౌన్స్ చేస్తున్నాను. నాకు మీరు ఎవరో తెలియదు, మీరు అందరూ నన్ను చూస్తారు కానీ నేను మిమ్మల్ని ఎవరిని చూడను కదా. సో నాకు ఎవరు ఏంటి అని ఎలాంటి పార్షియాలిటీ లేదు. సో శరణ్య అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు, 2 టైమ్స్ శరణ్య ఉంది. సో ఆవిడ తెలీదు, మెయిల్లో తెలీదు, ఫీమేల్లో కూడా తెలీదు. సో శరణ్య కంగ్రాచులేషన్స్, మీరే ఈ గివ్ అవే విన్నర్, మీరు సొంతం చేసుకుంటున్నారు ఈ బ్యూటిఫుల్ శారీని. సో కంగ్రాచులేషన్స్. జస్లిన్ చప్పట్లు కొట్టు, చప్పట్లు. సో జస్టిన్ కూడా చప్పట్లు కొట్టేసింది. సో శరణ్య కంగ్రాచులేషన్స్. మీ యొక్క అడ్రస్, ఫుల్ డీటెయిల్స్ అన్నీ నాకు మెయిల్ చేయండి, ఖచ్చితంగా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అది డిస్పాచ్ చేసేస్తాను. సో మీరు కనుక 1 వీక్లో కనుక రెస్పాండ్ అవ్వకపోతే సెకండ్ విన్నర్కి నేను ఈ యొక్క శారీ అనేది డిస్పాచ్ చేస్తాను. సో 1 వీక్ వరకు నేను మీ యొక్క మెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు వీడియో చూస్తే కిందన మీరు కమెంట్ చేయండి నేనే విన్నర్ అని చెప్పి ఖచ్చితంగా నేను పిన్ చేస్తాను అనమాట. సో మీకు కొత్త శారీ అనేది ఇవ్వబోతున్నాను, నేను కట్టుకున్న శారీ అయితే ఇవ్వట్లేదు. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అండి, అదేంటంటే జస్లిన్ బర్త్డే 19th అనమాట. సో జస్లిన్ ఫస్ట్ బర్త్డే కాబట్టి నేను ఈ వీక్లో చాలా వరకు వీడియోస్ అనేవి పోస్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే షాపింగ్ ఉంది, చాలా పనులు అనేవి మాకు లిస్ట్లో చాలా పెండింగ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ వీక్లో కొంచెం వీడియోస్ అనేవి రోజు రాకపోవచ్చు, ఆల్టర్నేట్ డేస్ రావచ్చు, అసలు రాకపోవచ్చు కూడా 19వ తారీఖు వరకు. బట్ కుదిరినంత వరకు నాకు కుదిరిన టైంలో ఖచ్చితంగా వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు చాలామంది కమెంట్ చేస్తున్నారు, సో కమెంట్స్ కూడా నేను అంత క్విక్గా మీకు రెస్పాన్స్ అవ్వకపోవచ్చు. సో కమెంట్స్ విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం ఇక్కడ మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలామంది చాలా కమెంట్స్ చేస్తున్నారండి, ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ బేబీ ప్రాబ్లమ్ ఈజ్ డిఫరెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను డాక్టర్ని కాదు, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని నాకు తెలిస్తే నేను ఆన్సర్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నా బేబీస్కి జాండీస్ వచ్చిందండి, ఏం చేయమంటారు అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానికి నేను ఇచ్చిన సమాధానం మీకు తెలుసా, ఐ డోంట్ నో. ఎందుకంటే నాకు తెలియదు, నా బేబీకి జాండీస్ రాలేదు కాబట్టి దాని గురించి నాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను.
ఇవ్వలేకపోతున్నాను. సో చాలామంది అర్జెంట్ అక్క రిప్లై ఇవ్వక్క అని అడుగుతున్నారు. కొంచెం ఆలోచించండి. నాకు కూడా చిన్న బేబీ ఉంది, నేను తన్ని చూసుకోవాలి, నా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి, యూట్యూబ్ని కూడా ఎడిటింగ్స్ చేసుకోవాలి, వీడియో అప్లోడ్స్ చేయాలి. సో నాకు కూడా చాలా వర్క్స్ ఉంటాయి. సో అది చూసుకోవాలి, మిమ్మల్ని కూడా చూసుకోవాలి. కాబట్టి ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వడం అనేది కొంచెం లేట్ అవుతుంది. చాలామంది కోపం వచ్చి మీరు అసలు రిప్లై ఇవ్వట్లేదు, మీరే యూట్యూబర్ అని కూడా అంటున్నారు. సో దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీకు నా కమెంట్ సెక్షన్లో చూస్తే ఒక్కసారి కుదిరినంత వరకు నేను అందరికీ రిప్లైస్ ఇస్తాను. నాకు కూడా చిన్న బేబీ ఉంది, సో తన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు, బట్ రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. నాకు తెలిస్తే తెలుసు అని చెప్తాను, తెలియకపోతే తెలియదు అని చెప్తాను. కొంతమంది గైప్ వాటర్ ఎలా వాడాలి అడుగుతున్నారు. నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆ బేబీకి ఇప్పుడు వచ్చి గైప్ వాటర్ యూస్ చేయలేదు. ఎందుకంటే నాకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు, అందులో ఆల్కహాల్ ఉంటుంది, అది బేబీకి మంచిది కాదు. కాబట్టి దాని గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. సో అలాంటి క్వశ్చన్స్ నేను ఆన్సర్ ఇవ్వలేను, తెలియకపోతే తెలియదని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను. నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తున్నాను కదా. బట్ కొంచెం డిలే అవుతుంది. బట్ 19th నా బేబీ బర్త్డే ఉంది కాబట్టి కొంచెం ఈ వీక్లో వీడియోస్ అయినా పోస్ట్ చేస్తే వాటికి సంబంధించి రిప్లై నేను వీక్ త్వరగా ఇవ్వలేకపోవచ్చు. అంటే మీకు నేను ఒక్కరిదాన్నే, బట్ నాకు మీరు అందరూ ఉన్నారు కదా. సో మీరు ఒక కమెంట్కి ఒక వీడియో చూస్తే కింద కమెంట్ చేస్తారు. బట్ నాకున్న ఆ 80-90 వీడియోస్లో ఒక్కొక్కరు ఒక వీడియో చూసి ఒక కమెంట్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ప్రాబ్లం. ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ బేబీ ప్రాబ్లమ్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి రకరకాల సొల్యూషన్స్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకు కూడా హాఫ్ ఆఫ్ నాలెడ్జ్. నేనేం పెద్ద డాక్టర్ని కాదు, పీడియాట్రిషియన్ని కూడా కాదు. నాకు ఒక బేబీ ఉంది కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్సెస్తో నాకు ఆ ప్రాబ్లం ఫేస్ అయితే నేను ఏం చేశానన్న సొల్యూషన్ మాత్రమే మీకు ఇస్తాను. కానీ అంటే సొల్యూషన్ మాత్రం మీకు చెప్పగలను, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్. మీకు ప్రాబ్లమ్ని కంప్లీట్గా నేనైతే క్యూర్ చేయలేనండి. బికాజ్ నేను డాక్టర్ని కాదు, పీడియాట్రిషియన్ని కాదు, ఒక అమ్మని, ఒక చిన్న మిడిల్ క్లాస్ ఒక వైఫ్ని, అంతే. నాకు తెలిసిన నాలెడ్జ్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్నే మీకు పాస్ చేయగలను. కానీ నాకు తెలియకుండా చెప్పమంటే మాత్రం నేను చెప్పలేను. నాకు తెలియకపోతే తెలియదు అని చెప్తాను, తెలిస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఈ విషయాలు కూడా కొంచెం గమనించండి. కామెంట్స్ చేసేటప్పుడు మరీ హార్ష్గా కమెంట్ చేస్తే నేను కూడా కొంచెం బాధపడతాను కదా. సో మీరు కూడా కొంచెం వాటిని అర్థం చేసుకొని రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను కుదిరినంత వరకు. రిప్లై ఇవ్వకపోతే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. బికాజ్ 19th బేబీ బర్త్డే ఉంది కాబట్టి సో 20 తర్వాత నేను మళ్ళీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ టైంలో కూడా నాకు కుదిరితే వీడియోస్ అనేవి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. సో ఇంతేనండి ఈరోజు వీడియో. శరణ్య, కంగ్రాచులేషన్స్. చాలా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు నాకు మీ యొక్క అడ్రస్ని పంపించండి. ఇమీడియట్గా నేను డిస్పాచ్ చేసేస్తాను. ఆ అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను, నేను తనకి పంపించానా లేదా. శరణ్య, మీకు గిఫ్ట్ చేరాక కూడా ఒక చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న వీడియో తీసి నాకు మెయిల్ చేయండి, అక్క నాకు గిఫ్ట్ వచ్చిందని చెప్పి. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అది షేర్ చేస్తాను. సో ఇందులో ఎలాంటి పార్షియాలిటీ కానీ ఏమీ లేదు. అంత ట్రాన్స్పరెన్సీ. తను ఎవరో కూడా నాకు తెలీదు. మీ అందరిలో తను ఒక్కరిది అంతే అంటున్నాను, కానీ అబ్బాయి అమ్మాయి కూడా నాకు తెలీదు. సో శరణ్య, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ యొక్క అడ్రస్ని పంపించండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను గిఫ్ట్ని కూడా డిస్పాచ్ చేసేస్తాను. సో ఇంతేనండి ఈ గివ్ అవే గురించి అప్డేట్. ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే గిఫ్ట్ రాలేదో వాళ్ళు అస్సలు బాధపడదు, మళ్ళీ గివ్ అవే వచ్చేస్తుంది. ఇంకో కొన్ని రోజుల్లో ఇంకొక గివ్ అవే, అప్పుడు ఒకటి కాదు 2 గిఫ్ట్లు అనౌన్స్ చేయబోతున్నాను. సో ఆ గివ్ అవే కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మన అమ్మ పాఠశాల కోసం అమ్మాయిలందరికీ చెప్పండి, ఎందుకంటే చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ తెలియక ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరికీ చేరవేయాల్సిన బాధ్యత మీదే. నేను తెలుసుకున్నాను, మీకు చెప్తున్నాను, మరి మీరు తెలుసుకున్నారు, మరి అందరికీ చెప్పరా? ఇమ్మీడియట్గా చెప్పేయండి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్. చాలా సీరియస్గా ఆడుకుంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మన ఛానల్లో బేబీస్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, అలాగే మదర్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంటి చిట్కాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఆన్లైన్ రివ్యూస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి అవన్నీ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. బాయ్ చెప్తున్నావా? బుజ్జి మమ్మ బోయ్ చెప్తున్నావు.